హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇది భోగి రోజుటి వీడియో చాలా లేట్ అయిపోయింది పెట్టేసరికి. ఇంకా భోగి రోజు ఎర్లీ మార్నింగే మేము 5:30కి లేచి పిల్లల్ని తీసుకొని భోగి మంట దగ్గరికి అయితే వెళ్తున్నాము. అమ్మ వాళ్ళది అత్త వాళ్ళది అదే ఊరు కాబట్టి మా అమ్మ పిల్లల కోసమని భోగి పిడికలు చేసింది. ఇంకా చేస్తే మేము అక్కడికి తీసుకుని వెళ్ళి వేయించేసాము. మా షానుని అయితే వదిలేసాము. 5:30కి లేచాం కదా, తను ఎందుకులే అనేసి ఆ మంచులో వాళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్ళాము. అక్కడికి మా అన్నయ్య వాళ్ళ బాబు మా సిస్టర్ అందరూ వస్తే అక్కడ మంచిగా వీడియోలు అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక భోగి రోజు నలుగు పెట్టుకోవాలి, చేదు తాగాలి కాబట్టి అటువంటి ఆచారాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు కదా, అందుకనేసి ఆ రోజు అయితే అందరం పెట్టుకున్నాము. పిల్లలు ఏడుపు నలుగు పెడుతుంటే అందరం ఫ్రెష్ అప్ అయిపోయి అయితే కిందకు వచ్చేసాము. కిందకు వచ్చేసరికి రెగ్యులర్గా ఇంట్లో త్వరగానే పూజలు అయిపోతాయి. మా అత్త త్వరగానే పూజలు చేసేస్తుంది, వాటితో మాకు సంబంధం ఉండదు. కానీ ఆ రోజు పండగ కదనేసి అందరం కూడా మొక్కుకున్నాము. ఇంకా షాను అయితే మొక్కుతుంది, వాళ్ళ నాన్నమ్మ దగ్గరుండి మరి పూజలు చేయించేస్తుంది. ఇంకా ఆ డ్రెస్కి హ్యాండ్ బ్యాగ్ వచ్చింది. పిల్లలిద్దరికి డబ్బులు పెట్టారు, తిని లేట్ అయిపోయింది. వాళ్ళు రిషి వర్షి వచ్చేసరికి ఇంకా వాళ్ళ తాతయ్య అయితే తిని హ్యాండ్ బ్యాగ్లో మనీ పెట్టడం కోసమని మనీ తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళ తాతయ్య పెడుతుంటే తనే పెట్టేసుకుంటుంది, నేను పెట్టుకుంటాను నా బ్యాగ్లో అని చెప్పేసి. ఇంకా అలా అయితే భోగి రోజు ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఈలోపు మా అత్త ఆల్రెడీ టిఫిన్ కోసం రెడీ చేస్తుంది. మేము లేట్ అయ్యాము. ఇంకా గుడికి వెళ్ళాలి కదా అని చెప్పేసి, పండగ ఎప్పుడో వస్తుంటాం కదా, ఇంకా పండగ రోజైనా గుడికి వెళ్దామని చెప్పేసి పిల్లల్ని వదిలేసి మేమైతే వెళ్ళాము. చాలా గాజులు వేసుకోలేదు, పేరు పనేసాను. ఎప్పుడో వస్తుంటాం కదా, పండగ కదని చెప్పేసి మా ఊరు శివాలయంకి అయితే వెళ్ళాము. పిల్లల్ని వదిలేసి వెళ్ళాము. పిల్లలకు రమ్మంటే రానన్నారు. ఇంకా నేను మా హస్బెండ్ ఇంకా మా సిస్టర్స్ అందరం కలిసి వెళ్ళి అక్కడ మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. అక్కడ బాగుంటుంది బ్యాక్గ్రౌండ్. ఇంకా ఇంటికి వచ్చేసరికి మా పిల్లలందరూ కలిసి ఇలా మా బావగా అయితే ఆడిపిస్తున్నారు. పిల్లలతో హిందీ మాట్లాడుకొని ఏవో ఆటలు ఆడిపిస్తున్నారు. అందరూ గుంపుగా కూర్చున్నారు. పెద్ద బ్యాచ్ ఉంటుంది మాదైతే. చాలా బాగా ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అన్నీ చేసుకుంటారు. కానీ సరదాగా ఫన్నీగా ఉంటుంది. ఆ పండగ ఎలా అయిపోతుందో కూడా తెలియదు. మేము గుడి నుంచి వచ్చేసరికి మా అత్త పెరుగువడ ఇంకా మా ఆనియన్ వడ అయితే చేసేసి ఉంచింది. ఇంకా అందరం మంచిగా కూర్చొని టిఫిన్ చేసేస్తాం. తెలుసా మన ఇంటి ముందు వేసిడమే. మా ఊర్లో ఆ రోజు లాస్ట్ 4 years నుంచి అయితే సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. వాటి గురించి అని కలర్స్, ఇంకా అక్కడ డెకరేషన్ చేయడం కానీ, గేమ్స్ కండక్ట్ చేస్తారు, అన్నీ చేస్తారు కదా, వాటి గురించి అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు. అక్కడ యూతే కండక్ట్ చేస్తున్నారు లాస్ట్ 4 years నుంచి. ఇంకా అక్కడ చూసుకొని వచ్చాక మా అత్త ఆఫ్టర్నూన్ లంచ్ కనేసి ఎగ్ కర్రీ, రైస్ అన్నీ కుక్ చేస్తుంది. ఇంకా ఈ లోపుగా మా అమ్మ వాళ్ళు కూడా అదే విలేజ్ కదా, మా అమ్మ వాళ్ళు పండగకి అరిసెలు వండుతారు. వాళ్ళేమో వీడియో తీద్దురా అంటే వెళ్ళాము. అక్కడ అరిసెలతో అలా కాలక్షేపం అయితే చేస్తాము. ఇంకా అలా లంచ్ చేసి ఈవినింగ్ 3:30కి అయితే ముగ్గుల పోటీ కండక్ట్ చేశారు. ఇంకా అక్కడికి వెళ్ళి మనకి లాటరీ పెడతారు, మన ఎందులో వేయాలి, ఏ బ్లాక్లో వేయాలి అనేది. ఆ బ్లాక్ వస్తే మేము అక్కడికి వెళ్ళి ముగ్గు స్టార్ట్ చేస్తాము. 5:30 వరకు టైం ఇస్తారు. ఆ 5:30 లోపు మనం అనేది ముగ్గు వేసేయాలి. సౌజీ ఏమో ముగ్గులు వేస్తుంటే నేనేమో కలర్స్ వేసేస్తున్నాను. ఎందుకంటే నాకు ముగ్గు పిండితో ముగ్గు వేయడం రాదు, ఇంకా పెద్ద డిజైన్లు ఏమీ రావు. ఇంకా అలా అందరం వేసేసి ఆ ముగ్గు దగ్గర అయితే అలా ఉన్నాము. ఎందుకంటే వస్తుంటారు కదా జడ్జెస్, వచ్చినంత వరకు మధ్యలో అందరూ తిరుగుతుంటారు, కుక్కలు వచ్చేస్తుంటాయి, వాటిని కాపాడుకుంటే అలా అయితే నించున్నాము. వచ్చే వాళ్ళందరూ మా ముగ్గుకి కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే తను తెలుసు, నేను తెలుసు. ఎందుకంటే నాది అమ్మ వాళ్ళది అదే విలేజ్, తను వాళ్ళ తాతగారు ఊరు కాబట్టి మా ఇద్దరు ప్రతి ఒక్కరు కామెంట్ చేయడమే, చిన్నపిల్లలతో సహా. వీళ్ళు కామెంట్లు చూస్తే అసలు నవ్వాలో తెలియదు, ఏమనుకోవాలో తెలియదు, అలా కామెంట్ చేస్తున్నారు మా ముగ్గుల గురించి. మీదే ఫస్ట్ ప్రైజ్ అది ఇది అనేసి. చాలా ఫన్నీగా చాలా బాగా అయిపోయింది మా ముగ్గుల పోటీ అయితే. ఆ రోజు ముగ్గుల పోటీతో సహా గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. తర్వాత డ్యాన్స్ చేయించారు పిల్లలతో, తర్వాత భరతనాట్యం అన్నీ చేయించారు. అవన్నీ ఎలా జరిగాయో ఏంటి అనేది వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా బాగుంటుంది వీడియో, చాలా బాగా జరుగుతాయి. లాస్ట్ 4 years నుంచి అయితే మాత్రం చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. లేదంటే భోగి సంక్రాంతి నార్మల్గా ఉండేది. ఇవి కండక్ట్ చేసిన నుంచి టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. మేము ఈవినింగ్ 3:30కి వస్తే మళ్ళీ నైట్ 11:30కి ఇంటికి వెళ్ళాము. ప్రశాంతి లాస్ట్ నుంచి ఫస్టా ఓసే చెప్పరా, నీట చెప్పు.
ఇంకా అలా వచ్చిన వాళ్ళందరూ నా ముగ్గు కామెంట్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఇంకా ఫైనల్గా ముగ్గుల పోటీ అయితే అయిపోయింది. ఇంకా జడ్జెస్ వచ్చి కూడా ముగ్గుల్ని చూసేసి మార్క్స్ అయితే వేసేసుకొని వెళ్ళిపోతున్నారు ఒక్కొక్క ముగ్గు దగ్గరికి వెళ్ళి. ఇంకా ముగ్గులన్నీ అయిపోయాయి కదా, ఇంకా అక్కడ ఎవరు ఉండకూడదు, స్టే చేశారు కదా, అక్కడైతే పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, గేమ్స్ అని ఇంకా డ్యాన్స్ అనేసి. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము. మేము ఏ గేమ్స్ ఆడామో ఎలా ఆడామో వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. ఇప్పుడు వెస్టర్న్ డాన్స్ చేయడానికి పిల్లలు స్టేజ్ పైకి రావాలి. అమ్మా ఈ మైక్ సెట్ ఫీలింగ్ అంటే ఒక బాటిల్ పెడతారు, చిన్న టీ కప్ తో వచ్చి ఆ బాటిల్ ఫిల్ చేయాలి వాటర్ తో. ఉంటాయి, ఒకటి చిన్న పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి అనమాట. 10th క్లాస్ వరకు చిన్నపిల్లలే, 10th తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడాను పెద్దలతో కలిసి ఆడండి. మెచ్చి అందరూ కూడా మనకు 2100 రూపాయలు ఇచ్చారనమాట. దీనికి మోహన్ మేషారు, మన గంగ మోహన్ మేషారు 1000 రూపాయలు కలిపేసి 3100 రూపాయలు మన సంక్రాంతి సంబరాల కోసం ఆయన ఇవ్వడం జరిగింది అనమాట చిన్నపిల్లలు. ఓకే, అందరికి 2-3 రౌండ్లు ఉంటాయి. పిల్లలందరూ ఆడిన వరకు రౌండ్లు అవుతూనే ఉంటాయి. ఓకే స్టార్ట్. ఎవరు తోసుకోవద్దు, సరదాగా ఆడుతుంది గేమ్ ఇది. ఇందులో గోల్ని మెల్లగా పెట్టేది. తోసుకోవద్దు అంటాను, అందుకే పరిగెట్టండి పర్లేదు, సరదాగా ఆడుతుంది గేమ్ ఇది. ఒక అరగంట వరకు పాట ఆపుకో చెప్తాను నేను. రాజా ఓకే నెక్స్ట్. స్పీడ్ కొంచెం మరీ అసలు ఏదో గేమ్గా లేదు, ఇది పేరెంట్ చూసుకునేది ఉన్నాను ఎవరు పరిగెత్తలేదు. ఎంకరేజ్మెంట్ లేదు నేను. కూర్చి ఓకే. అయ్యా బాబోయ్ తయారైంది అయ్యా, ఇద్దరు తోడుకోవడానికి తయారైంది. ఎంకరేజ్మెంట్ గా తీసుకోవాలంటే సీరియస్ గా కాదు, సరదా అంతే. సీరియస్ గా మీరు ఆఫ్ చేయాల, కామెడీగా ఆఫ్ చేయకండి. గేమ్ అయిపోయింది. ఎవరు 11
వన్ పట్టుకోకూడదు, ఆ లైన్ టచ్ చేయాలా. సైడ్కి వచ్చే పడిపోయిన వాళ్ళు సైడ్. థర్డ్ ప్రైజ్ దీక్షిత. థర్డ్ ప్రైజ్ టి పద్మ. గేమ్స్ అన్నీ అయిపోయాక ఇంకా గిఫ్ట్స్ కూడా అప్పుడే ఇచ్చేస్తున్నారు. ఈ విధంగా మేము భోగి ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకున్నాం. మా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.